కోపం కన్నా మించింది అహంకారం సార్. హ్మ్. నాలో ఒక రకమైన అహంకారం ఉందండి. ఎప్పుడైతే ఆ అహంకారం మనం గుర్తించామో, హ్మ్. దాన్ని ఆటోమేటిక్‌గా డౌన్ చేసుకుంటాం. గ్రేట్. ఫస్ట్ బిగిన్ అయిందే మా మిసెస్ ఉంటారు. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు కాబట్టి, అదే ఫారిన్స్‌లో ఉన్నారు కాబట్టి, హ్మ్. ఉన్నది నా భార్యే గదా! హ్మ్. ఆమె ఉత్తర ధ్రువం, నేను దక్షిణ ధ్రువం అంటే మీకు అర్థమైంది గదా! అర్థమైంది. 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 ఆ! ఆ! నేను ఈ 4 రోజుల నుంచి ఏం చేస్తున్నానంటే, ఆమెకు తెలీదు మెడిటేషన్ చేస్తున్నానని. నేను పొద్దున్నే ప్రోగ్రామ్ చేస్తున్నానని తెలీదు. ఏదో జూమ్‌లో వింటున్నాను. మా మిసెస్ వంటగదిలోకి రాంగానే వెంటనే హగ్ చేసుకుంటాం. హగ్ వావ్! చేసుకుంటే ఆ! అవును ఆ! సార్. నేను 100 మందిలో చెప్తా ఈ విషయం. గ్రేట్. దానికి గ్రేట్. కారణం మార్చింది ఎవరంటే మా గురువు గారు రవీంద్ర కోట సార్. థాంక్ యూ. 100 థాంక్ యూ వెరీ మంది మచ్. థాంక్ 100 యూ వెరీ మంది కాదు సార్. 2000 మంది ముందు మీటింగ్ చెప్పమన్నా ఈ విషయం నేను చెప్తా. గ్రేట్ అంటే అండి. అక్కడ ఏమైందంటే అహంకారం తగ్గిపోయింది. వావ్! సార్ గట్టిగా వాటేసుకున్నది ఏంది నన్ను ఉత్తి వాటేసుకుంటాడేంది ఆ! అంటుంది. అందుకల్లే హ్మ్. హ్మ్. ఆమెకు తెలియకుండా ఆమెలో ఉన్న అహంకారం కూడా తగ్గిపోతుంది. యెస్. నాకేం తెలిసిందంటే మనం ఏది ఇస్తామో అది యెస్. తిరిగి వెంటనే వస్తుంది అనే విషయం అర్థమైంది. అబ్సల్యూట్‌లీ రైట్. అబ్సల్యూట్‌లీ రైట్. అబ్సల్యూట్‌లీ రైట్. పాదాభివందనాలు సార్. పాదాభివందనాలు. ఇలా థాంక్ యూ. చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్.